హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఈ డిఎస్సికి సంబంధించి ఉన్న డౌట్స్ని దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకంటే ఈరోజు మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే దీనికి సంబంధించిన ఒక పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో. సో దాన్ని బట్టి మనము ఈ స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ వాటి క్లారిఫికేషన్స్ అయితే చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, పత్రికా ప్రకటన క్లారిఫికేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ ఫర్ డిఎస్సి 2024. సో అదండి, మనకి డిఎస్సి అప్లై చేసుకున్న డేట్ కూడా అయితే ఎక్స్టెండ్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్ అయితే దీంట్లో అఫీషియల్ వెబ్సైట్లో అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 1 by 1 మనకున్న డౌట్స్ ప్లస్ వాటికి వాళ్ళు ఇచ్చిన సమాధానాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అప్లికేషన్ నుండి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం అనే లైన్ అయితే వాళ్ళైతే దానికి సమాధానం అయితే చెప్పడం జరిగింది. సో చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారము ఈ జీవో నెంబర్ 77 అన్ని రోస్టర్లు కూడా చూపించడం జరిగింది. కానీ బ్యాక్లాగ్ పోస్టులు విషయంలో ఆ సంవత్సరం రిక్రూట్మెంట్ యొక్క రోస్టర్ను అలాగే కొనసాగించవలెను. ఎందుకంటే ఆ జీవో ప్రకారం 77 ప్రకారము ప్రభుత్వ ఉత్తర్వు ప్రాస్పెక్టివ్గానే ఉంటుంది, కానీ రెట్రోస్పెక్టివ్ కాదు. పత్రికా వారు నిబంధనలు తెలుసుకోకుండా వార్తను ప్రకటించడం వలన అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. జీవో జతపరచడం అయినది. సో ఈ క్వశ్చన్కి అయితే వాళ్ళైతే ఆన్సర్ అయితే ఇలా అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ జీవో ప్రకారం అయితే దాన్ని మార్చడం కుదరదని చెప్పారు, కాబట్టి మేమైతే అలా ఇవ్వడం జరిగింది అని పత్రికా ప్రకటన వారు ఇవన్నీ తెలుసుకోకుండా వార్తలు ప్రకటించడం వల్ల అభ్యర్థులకు అయితే అయోమయానికి గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళైతే సమాధానం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి, మొదటి దరఖాస్తులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా అని అయితే మన చాలామంది అయితే డౌట్ అయితే రైజ్ చేశారు కదా. మన పాత వీడియోలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కోటా కొంతమందికి అయితే కనిపించలేదు, స్టార్టింగ్లో అప్లై చేసిన వాళ్ళకి, ఆ తర్వాత అప్లై చేసిన వాళ్ళకైతే ఎనేబుల్ అయిందని చెప్పి చెప్తున్నారు కదా. ఇది వచ్చేసి వాళ్ళు అవాస్తవం అనేది వాళ్ళు ఖండిస్తున్నారు. దరఖాస్తు జారీ చేసిన తేదీ నుండి ఆప్షన్లో ఈడబ్ల్యూఎస్ పొందుపరచడం జరిగింది అని చెప్పి అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో మీరు అప్లై చేసిన వాళ్ళు, ముందు అప్లై చేసిన వాళ్ళు ఆప్షన్ చూసారో లేదో మరి కరెక్ట్గా చూసుకోండి. ఒకవేళ చేయకపోతే ఇప్పుడైతే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో మనం ఎటువంటి ఫీజు చెల్లించకుండానే మనం అయితే ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడు కలిగించారు. సో అది ఫ్రెండ్స్. థర్డ్ వచ్చేసి, మనకు పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజుల బాధలు, పేద పిల్లలపై ప్రభుత్వం వ్యాపారమా అని చెప్పి ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి కదా మనకి పేపర్లో. సో దానికి కూడా వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వాళ్ళు రూల్ నెంబర్ 18 ప్రకారము ఈ తమ అప్లికేషన్లో తప్పుడు సమాచారము లేదా వివరములు నింపినప్పుడు మాత్రమే వారు కొత్త దరఖాస్తు ఫారంను సమర్పించాలని తెలపడం అయింది అని చెప్పి వాళ్ళైతే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. సో పొరపాట్లు మనం చేసుకున్నాం కాబట్టి మనకైతే అప్లికేషన్ అయితే రీసబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది. కానీ అప్లికేషన్ అయితే రీసబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. సో దాని గురించి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు తప్పులు చేయడం వల్లే కదా అది రీసబ్మిట్ ఆప్షన్ పెట్టాల్సిన అవసరం వచ్చిందని చెప్పి. సో వీటన్నిటికీ కూడా వాళ్ళైతే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి, స్థానికేతరం ఐచ్ఛికం ఎంపిక చేస్తే కనిపించని జిల్లాల జోన్ల జాబితా అని చెప్పి మనకి ఇంకో ఆర్టికల్ అయితే పేపర్లో వచ్చింది కదా, దానికి కూడా వాళ్ళు ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి స్థానికేతర అభ్యర్థులు అంటే అదే మనకి నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, నాన్ లోకల్లో అప్లై చేసే వాళ్ళ కోసము. సో పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ ఇవ్వబడును, అప్పుడు అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళైతే ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. సో పరీక్షా కేంద్రాలు మనం అయితే ఎక్కడైతే ఎంటర్ చేస్తామో, ఎగ్జామ్ సెంటర్స్ మనం ఎంటర్ చేసుకుంటాం కదా, అక్కడ మనము ఈ ఓపెన్ కేటగిరీలో ఆప్షన్లో ఇవి నాన్ లోకల్ అప్లై చేసుకుంటే అక్కడైతే మనం ఆ విధంగా అయితే మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళైతే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అభ్యర్థికి శ్రీకాకుళం స్థానికత ఉండి కర్నూలుకు స్థానికేతర పోస్టుకు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఒకసారి అభ్యర్థి తన ఆప్షన్ నమోదు చేసుకున్న తరువాత అభ్యర్థి నియామకము కర్నూలు జిల్లాకే పరిమితం చేయబడుతుంది. సో శ్రీకాకుళం అభ్యర్థిగా పరిగణించబడ్డు. ఇదే విధంగా జోనల్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సో అది మనం ఇక్కడైతే ఓపెన్ ఆప్షన్ అనేది అది నాన్ లోకల్ ఆప్షన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలంటే, మనమైతే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న దగ్గర అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు. సో డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య అని చెప్పి మనం చాలామంది అయితే కామెంట్స్ చేశారు కదా, సర్వర్ సమస్య అని చెప్పి. సో దానికి కూడా వాళ్ళు
ఆప్షన్ అయితే వాళ్ళ వైపు నుంచి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్సర్. సో టెట్కి అయితే మనకి 3,17,950 అప్లికేషన్స్ వచ్చాయంట. డిఎస్సికి 3,19,176 అప్లికేషన్స్ అయితే వచ్చాయంట ఇప్పటివరకు. సో దీని ప్రకారం చూస్తే సర్వర్ సమస్య ఉండడం అని పూర్తిగా అవాస్తవము. అభ్యర్థులు తమ రుసుమును చెల్లించే సమయంలో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ కావడం వల్ల కానీ, పూర్ కనెక్షన్ ఉండడం వల్ల కానీ పై సమస్య ఉత్పన్నమవుతుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నటకు అవకాశం ఇవ్వడమైనది. ఎవరైనా ఫీజు చెల్లించి జనరల్ నెంబర్ కానీ రాని ఎడల వారు చెల్లించాల్సిన రుసుము తిరిగి వారి బ్యాంకు ఖాతాలో 5 పని దినంలో జమ చేయబడుతుంది. రోజువారీ ఫీజు చెల్లింపులు అని చెప్పి ఇక్కడైతే మనకి ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎన్ని పేమెంట్స్ అయితే చేశారు ఈ డేట్స్లో అని చెప్పి సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు క్లియర్గా. సో అదండి ఈ సమస్య అనేది మన ఇంటర్నెట్ మీదే వాళ్ళైతే చెప్తున్నారు. మన ఇంటర్నెట్ కనెక్షన్ బాగాలేకపోవడం వల్లే మీకు అలా జరిగింది, కాకపోతే ఇన్ని అప్లికేషన్స్ వస్తాయా అని చెప్పి వాళ్ళైతే మనకి రివర్స్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో అది ఫ్రెండ్స్, ఏదైనా వాళ్ళు ఇప్పుడైతే ఎడిట్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి ప్రాబ్లం అయితే లేదు. సో అంతకుముందు అయితే మనం వేరే అప్లికేషన్ ఫీజు మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం ఉండేది. సో ఇప్పుడైతే ఎలాంటి రుసుము చెల్లించకుండానే మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు, మన ఆప్షన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్స్ కూడా కింద అయితే వాళ్ళు క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో సెంట్రల్ టెట్ వివరాలకు నమోదు చేయడంలో సమస్యలు. సో కొంతమంది సీటెట్ రాసి ఉంటారు కదా, ఆ సీటెట్ స్కోర్ అనేది వాళ్ళకి తెలియదు. సో ఆ ఆప్షన్ అయితే డిసేబుల్ అయింది కదా. సో ఆ స్కోర్కి సంబంధించి వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేము అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డేటా అయితే ఈ స్టేట్ వైడ్గా అయితే ఉండదు కాబట్టి దానికి సంబంధించిన డేటా అయితే వాళ్ళైతే ఇక్కడ మీరు చూడొచ్చు. అభ్యర్థులు హెల్ప్ డెస్క్ కాల్ చేసి టెట్ మార్కులు అడుగుతున్నారని. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద సెంట్రల్ డేటా ఉండదు కాబట్టి అభ్యర్థి సీటెట్ పరీక్ష కేటాయించిన మొత్తం మార్కులు, పొందిన గరిష్ట మార్కులు తమే నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఏపీ టెట్ మాత్రం అర్హత కలిగిన వారు తమ హాల్ టికెట్ నెంబర్ వరకు అయితే ఎంటర్ చేస్తే చాలు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి నిన్నటి నుంచి అయితే పర్సంటేజ్ కూడా ఎంటర్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా. సో ఆ పర్సంటేజ్ అనేది కొంతమంది ఎంటర్ చేయలేదు. సో దానికి సంబంధించి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో హాల్ టికెట్ నెంబర్ వరకు ఎంటర్ చేసినా చాలు అని చెప్పి. సో ఎడిట్ ఆప్షన్ లేకుండా 30,000 మందికి అవస్థలు. సో దరఖాస్తు నింపే సమయంలో జాగ్రత్త వహించాలని, తప్పులు జరిగితే సవరించుకున్నట్టు అవకాశం లేదని అభ్యర్థులు ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు సమస్యలు పరిగణలోకి తీసుకొని వారి అప్లికేషన్ ఎడిట్ చేసుకుని మరలా సవరించడం అవకాశం ఇవ్వడం అయినది. సో అది ఫ్రెండ్స్, మనకి ముందైతే మనకి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి కదా, మళ్ళీ 750 అప్లై చేసుకొని. సో ఆప్షన్ అయితే ఇప్పుడు లేదు. సో మనకైతే ఎడిట్ ఆప్షన్ వాళ్ళే ఇచ్చారు. సో ఇది కూడా ఎందుకంటే అభ్యర్థుల సమస్యలు పరిగణలోకి తీసుకొని ఈ క్వరీస్ అన్ని రైజ్ అవుతున్నాయి కదా, ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళైతే ఎడిట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వితౌట్ ఎనీ ఫీజు మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఎడిట్ ఆప్షన్కు పాటించవలసిన సూచనలు వచ్చేసి కింద అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా అభ్యర్థులు వెబ్సైట్ నందు డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలంట. సో అభ్యర్థులు ఇదైతే జాగ్రత్తగా వినండి, ఎవరైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో అదే జాగ్రత్తగా వినండి. సో అభ్యర్థులు వెబ్సైట్ నుండి డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలంట. ఫస్ట్ ఆ డిలీట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు కాబట్టి డిలీట్ చేసుకోవాలి. సో అభ్యర్థి పాత జర్నల్ నెంబర్తో మరియు అభ్యర్థి మొబైల్కు వచ్చు ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ను పొందవచ్చు. సో మనకి ఏదైతే మన అప్లికేషన్ రాంగ్గా ఎంటర్ చేసామో ఆ జర్నల్ నెంబర్తో మనమైతే ఓటీపీ ఎంటర్ చేసుకొని మనం డిలీట్ ఆప్షన్ చేసిన తర్వాత ఎటువంటి రుసుము చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకొని అప్లికేషన్ మరలా సమర్పించుకోవచ్చు. సో మనం రీసబ్మిట్ చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ ఫస్ట్ ఉన్న అప్లికేషన్ డిలీట్ చేసి ఓటీపీ ద్వారా. సో నెక్స్ట్ మనం ఇంకో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అంట ఎడిట్ చేసుకున్న తర్వాత. సో కింది అంశాల తప్పులను సవరించుకోవచ్చు. అభ్యర్థి యొక్క పేరు, అతను సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ అండ్ జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చు. సో మనకి నేమ్ ఒకటి, పోస్ట్ ఒకటి, అతను లోకల్ ఏ జిల్లా ఉంటారో అది, ఆ 3 తప్ప మనం మిగతా ఏవైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు అంట. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఎడల అభ్యర్థి తన పరీక్షా కేంద్రంలో నామినల్ రోల్స్ నందు తన సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు అని చెప్పారు. సో అది ఫ్రెండ్స్, మనం ఎగ్జామ్ హాల్కి అటెండ్ అవుతాం కదా, ఆ ఎగ్జామ్ హాల్లో నామినల్ రోల్స్ ఎంటర్ చేసే దగ్గర, సంతకం చేసే దగ్గర అక్కడైతే మన నేమ్ అయితే మనం కరెక్ట్గా అయితే ఎంటర్ చేసుకోవచ్చు అంట. ఎవరైతే మనం మిస్టేక్గా ఎంటర్ చేశారో అప్లికేషన్లో వాళ్ళు. సో మనకి ఫీజు అప్లికేషన్ సబ్మిషన్ డేట్ కూడా మనకైతే ఎక్స్టెండ్ చేశారు. సో అభ్యర్థుల కోరిక మేరకు అప్లికేషన్ను ఫీజుతో సహా సమర్పించే గడువు మరో 3 రోజులు అనగా 25 ఫిబ్రవరి 2024 రాత్రి 12 గంటల వరకు పొడిగించడమైనది. సో అది ఫ్రెండ్స్, 4 డేస్ అయితే ఎక్స్టెండ్ చేశారు మనకి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేది. సో హెల్ప్ డెస్క్ నెంబర్లో వచ్చి అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ సమయాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించడమైనది. సో అది ఈ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మనమైతే హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. సో అది ఫ్రెండ్స్, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సో వీళ్ళైతే వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో అయితే డిఎస్సికి సంబంధించి అఫిషియల్ వెబ్సైట్లో ఇదైతే పోస్ట్ చేయడం జరిగింది. సో వీటిలో మ్యాథ్స్ మనకి స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ అన్నీ దీంట్లో అయితే క్లారిఫై అయినట్టు అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అయితే మనకి చెప్పండి, దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చేశారు. ప్లస్ ఈరోజు మనకి కోర్టు ద్వారా వచ్చిన స్టే కూడా ఏంటంటే మనకి బీఈడీ వాళ్ళు హెచ్ఈటీ రాయడానికి అయితే అర్హత లేరు అని చెప్పి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ అయితే హైకోర్టు కూడా ఫాలో అవ్వడం జరిగింది. సో హెచ్ఈటీ వాళ్ళకి, సో బీఈడీ వాళ్ళకి హెచ్ఈటీ రాసే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. సో అది మీరైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఈ
డిఎస్సి ఇప్పుడు వాయిదా పడుతుందా లేదా అనేది కూడా మనకు డౌట్గానే ఉంది కాబట్టి సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి డిఎస్సి ఎగ్జామ్స్ వరకు. అది వాయిదా పడితే తర్వాత మనకు ప్రిపరేషన్కి సమయం దొరికినట్టే కదా. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కావాల్సిన ఆప్షన్స్ ఈ డౌట్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరు అడగొచ్చు. మన వీడియో లైక్ అండ్ షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ డిఎస్సికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు వెంటనే అయితే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.